చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి జైలుకు వెళ్ళడానికి సిద్ధం, జైలుకు పంపించడానికి మాట్లాడతాను చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు, కానీ ఇలా బీజేపీ గురించి టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్త సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. చీలు మడత పెడతారు. చీలు మడత పెడతారు. పదే సిద్ధం 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 యుద్ధం యుద్ధం చేద్దామురా, అమరావతి రాజధానికైనా చేద్దామురా, సమరం 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 చేద్దామురా, అమరావతికై దిగించరా, కోట్ల గొంతులై కొట్లాడి పిడికల అమరావతి రాజధానికై అందరొకటై నడవాలి, అన్నదాత రైతన్నలకు డప్పు కొట్టి చెట్టి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మనదిలో కదలి రండి పసుపు రంగు జెండ వెతుదా. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడి నువ్వెంత, నీ బడ్జెట్ ఎంత, నీ స్థాయి
సిద్ధం 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 అంటారు. దేనికైనా సిద్ధం, జైలుకు వెళ్ళడానికి సిద్ధం, జైలుకు పంపించడానికి నేను సిద్ధమని ప్రజలందరినీ నేను అడుగుతున్నా. చాలా మొండి మనిషిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండి వాడు జగన్ చూడగలుగుతున్నా. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను.